ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు మన జిల్లాలో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రాంగణ వసతి గృహం ఇది యాక్చువల్గా ఉద్యోగుల వసతి గృహం. కానీ దీన్ని ఫస్ట్ ఇప్పుడు ట్రైనింగ్లతో స్టార్ట్ చేసి తర్వాత ముందు ఇంకా వాళ్ళ ఉద్యోగులకు కూడా వసతి గృహంగా ఉపయోగపడుతుంది. ప్లస్ అప్పటి వరకు దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి అన్ని ట్రైనింగ్లు ఇందులో రకరకాల ఫస్ట్ ఇప్పుడు 5 ట్రైనింగ్లు స్టార్ట్ చేశారు. ఒక్కొక్క ట్రైనింగ్ దానికి ఉన్న అంటే కాల పరిమితి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది. ఒకటి 45 రోజులు, ఒకటి 30 రోజులు, బ్యూటిషియన్ కోర్సు 30 రోజులు, అట్లా కోర్సు కాల పరిమితిని బట్టి కోర్సు ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు స్వశక్తితో మళ్ళీ బయటకు వెళ్ళి ప్రోగ్రామ్ అంటే పెట్టుకోవచ్చు. బ్యూటిషియన్ కోర్సు చేసిన వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. ట్రైనింగ్ చేసిన వాళ్ళు బ్యూటీ సెంటర్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత ఏ రకమైన ట్రైనింగ్ చేసినా వాళ్ళు మహిళలు స్వయం శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని వాళ్ళు స్వయం సమృద్ధితో ఎదగాలనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాము. అందరూ ఏరియా వాసులు కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వసతి ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కిట్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సంబంధించినటువంటి కిట్, ఏ ట్రైనింగ్ కిట్, బ్యూటిషియన్కు బ్యూటిషియన్ కిట్, టైలరింగ్ కిట్, అంటే తాత్కాలికమైన ట్రైనింగ్ పీరియడ్ వరకు పనికొచ్చే విధంగా ఒక కిట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ స్వయం శక్తితోటి ఏర్పాటు చేసుకోవాలి. 45 years లోపు వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి అర్హులు. 18 to 45 ఎవరైతే చదువు మానేసిన వాళ్ళు. తర్వాత నర్సింగ్ కోర్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. నర్సింగ్ విద్యార్థులు కూడా మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రైవేట్ నర్సింగ్ కోర్సులో పనిచేసుకోవడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ అది అట్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని తెలియజేస్తూ తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ సహకారంతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో దేశాయిపేట నందు ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేది ఒకటి స్థాపించాలని ఆలోచన చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ 17 దీనికి శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఈ బిల్డింగ్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది గౌరవ మంత్రి వర్యులు అండ్ అదర్ విశేష అతిథుల చేత. ఇందులో 44 గదులు ఉన్నాయి, ప్లస్ 3 హాల్స్ ఉన్నాయి. శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మహిళల కోసము అనేక పథకాలను ప్రకటించే సందర్భంగా మన తెలుగింటి ఆడపడుచులాగా తయారయ్యి వచ్చి కూర్చుంటే చాలా సంతోషం వేసేది. అంతకుముందు పసుపు తాళ్ళు తప్పితే మన మెడల్లో ఏ ఉండేటివో ఇప్పుడు దాదాపుగా 99% మహిళల మెడల్లో బంగారు గొలుసు తప్పితే వేరే గొలుసు ఉండడం లేదు. దానికి కారణం ఏంటి? ఈ రోజు మీకు మీరుగా సంపాదించుకుంటున్నారు, మీకు మీరుగా మీకు కావలసినవి చేయించుకుంటా ఉన్నారు. ఆ స్థాయికి మీరు ఎదిగారు అంటే ఇది ఒక పెద్ద మార్పు మహిళలు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయినా కూడా ఇప్పటికీ నేను చెప్తాను, మొత్తం మహిళలు నడుస్తాను, మగవాళ్ళని నడవటాన్ని మీరు ఏమనుకోవద్దన్నా. మరి మగవాళ్ళది నడుస్తలేదని కొన్ని చోట్ల ఇంకా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ప్రతిరోజు మనం వార్తలలో చూస్తా ఉన్నాను. అదే మన చేట్లకు వస్తే ఎక్కడికి పోతే మన ఇంట్లో పిల్లల చదువులకి మన యొక్క కుటుంబ పోషణకి ఇంకా మిగిలితే బ్యాంకులకి వెళ్ళి పొదుపు చేసుకొని మన పిల్లల పెళ్లి ఇప్పుడు నేను చూస్తా ఉన్నా. అంటే అమ్మాయిలు కూడా అందులో అర్హులు